ఉత్తర కోస్తా జిల్లాల నుంచి మన జిఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ కలిసి దాంతో ఆగకూడదు. ఇతరులు యూనివర్సిటీలో తీసుకురావడానికి, ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి వారందరు సహకరించి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ ని బిల్డప్ చేస్తే ఇంకా ఉత్తర కోస్తా జిల్లాల్ని ఎవరు వెనక ఉంచలేరని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం. మా ఫాదరు ఎడ్యుకేషన్ కోసం కొంచెం కష్టపడి ఆయన జీవితంలో నిరక్షరాస్యత వదిలించలేని రాష్ట్రంగా ఆయన కాలం గడిపేస్తారు. మనము ఎడ్యుకేషన్ ని పెంచుతూ తీసుకొచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ గట్టు ఎక్కుతున్న కాలంలో కొంత రివర్స్ గేర్ మళ్ళీ కొట్టాం. నేనైతే ఆశ్చర్యపడ్డాను. 14 లక్షల మంది పిల్లలకి బడి లేకుండా చేసిన రాష్ట్రము మన రాష్ట్రం. ఆ బాధ నుంచి బయటపడే ఛాలెంజ్ లోకేష్ తీసుకున్నా. మళ్ళీ ఆ లోటు భర్తీ చేయడం, ముందు వెళ్ళడం. అయితే నా వ్యక్తిగత అదృష్టం, మోదీ గారు నాకు గోవా గవర్నర్ గా ఇచ్చేస్తారు. 100% లిటరేట్ స్టేట్, షార్ట్ కట్ అన్నమాట. 100% లిటరేట్ స్టేట్ గోవా. అయ్యా, ఆంధ్రప్రదేశ్ 100% లిటరేట్ స్టేట్ రావాలా? ఎంత టైం? లోకేష్ గారు ఈరోజు మీ అందరి ముందని అన్నారు 3 సంవత్సరాల్లో అయితే నా ఆశ ఇంకా పెరిగింది. అది కూడా జీవితం దేవుడిస్తారు, ఎప్పుడు తీసిపోతారో తెలియదు. కానీ వెళ్లే ముందర అది కూడా చూస్తామని నాకు ఆశ పెంచినందుకు దేవుడు అదృష్టం మనకి పిల్లలు ఇలాగిచ్చారని. అవర్ చిల్డ్రన్ రామ్, అవర్ చిల్డ్రన్ లోకేష్. నా కూతురు అయితే నేను తిట్టవలసి వచ్చింది నిన్న, కానీ మాలో ఆనందం పెరుగుతుంది. మా పిల్లలు ఇలా పరిగెత్తగలుగుతున్నారు. మన దేశాన్ని ముందు తీసుకెళ్లి ప్రపంచంలో ఏ దేశం కంటే తక్కువ దేశం లేకుండా మన భారతదేశాన్ని చేస్తారని, జిఎంఆర్ అలాంటి సంస్థలు వచ్చి సాయశక్తిగా కృషి చేసి ఇది చేస్తారని మనం ఆ రోజు గర్వంగా నిలబడగలుగుతాము, చెప్పగలుగుతాము. ఏ దేశం ఎగినా, ఎందుకాలెడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతీని నిల్పరా నీ జాతి నిండు గౌరవం. జై హింద్.